Look, that's my Mardhal. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అనేది. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన ఫ్రెండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తారు ఫ్రెండ్, మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మనకు బిట్ మార్క్ పీషర్ట్ మరియు ఎఫెక్ట్ పీషర్ట్ ఇచ్చాను ఫ్రెండ్స్, అనేది షేక్ ఎఫెక్ట్. అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోండి. మనకి ఎలాంటి వర్షన్ కొత్త వర్షన్ కావాలనుకున్న మనకు ఆల్రెడీ మన ఛానల్ పిన్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వితౌట్ వాటర్ మార్క్ వస్తుంది అది. మనకి బిట్ మార్క్ షేక్ అవుట్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏం చేస్తే ముందుగా బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఓపెన్ చేసుకుంటే రౌండ్ రెక్టాంగిల్ లేయర్ ఆడియో అండ్ మీకు ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఎఫెక్ట్తో యాడ్ చేసి కనిపిస్తుంది. ఇంకొకటి మనకు మైనస్ పాయింట్ ఏమైనా చూడండి, ఫోన్ అండ్ మిస్ మ్యాచ్ వస్తుంది. మనకు ఫోన్ యాడ్ చేసి తెలిసిన వారు ఏం చేస్తారంటే ఫోన్ యాడ్ చేసుకోండి. తెలియని వారికి ఏం చేస్తారంటే చూపిస్తాను ఈ వీడియోలో మీకు. అదేవిధంగా యాడ్ చేసుకోండి ఫోన్. ఇక్కడ చూడండి మాకు టెక్స్ట్ లేయర్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. తర్వాత ఐకాన్ కనిపిస్తుందా ఇక్కడ ఫోన్ పక్కన యారో టైప్, ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని వి ఆల్ ఫోన్ కనిపిస్తుందా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఫస్ట్లో 3 లైన్స్ కనిపిస్తుంది మీకు, క్లిక్ చేసుకోండి. చూస్తే ఇంపోర్ట్ ఫోన్స్ కనిపిస్తుంది ఇక్కడ, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తున్నాడు, ఎక్కడైతే మీరు ఫైల్ లొకేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోన్ ఏమైనా ఫోన్ చూసి మనం ఫోన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తున్నాడు మాకు ఇక్కడ సర్చ్ బార్ ఐకాన్ ఉంది కదా, ఫోన్ నేమ్ సర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఫోన్ నేమ్ సర్చ్ చేసి ఫోన్ క్లిక్ చేసుకోండి. ఫోన్ వచ్చేస్తుంది మనకు. యాడ్ చేసుకున్న ఫోన్ వచ్చేస్తుంది. మనకి ఏం చేస్తుంది ఇక్కడ ఫోన్ యాడ్ చేస్తుంది. కాకపోతే నాకు ఫోన్ చూపించకపోవచ్చు. గ్రీన్ కలర్ చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ, చిన్న పెద్ద చేసుకోండి. మనకు ఫోన్ వచ్చేస్తుంది మనకు. మళ్ళీ ఏం చేస్తే సెకండ్ లేయర్ ఇస్తుంది కదా ఫ్రెండ్స్, సెకండ్ లేయర్ క్లిక్ చేసుకోండి. టెస్ట్ క్లిక్ చేయండి. తర్వాత ఫోన్ పక్కన ఆర్డర్ టైప్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఆల్రెడీ క్లిక్ చేయకండి. ఇక్కడ ఆడ ఫోన్ వస్తుందో ఫోన్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. ఫోన్ ఆడ చూపిస్తుంది. ఫోన్ రాకపోతే ఏం చేస్తారు, గ్రీన్ కలర్ చిన్న పెద్ద చేసుకోండి. ఇక్కడ మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ విధంగా ఏం చేస్తారంటే ఈ లేయర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. మనకు అడ్జస్ట్ కాకపోతే ఏం చేస్తారు ఇక్కడ మనకు కట్ చూడండి. అంటే ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఇక్కడ చూడండి 03 సెకండ్ వచ్చేసేయండి. ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేయాలి. 03 సెకండ్ వచ్చేసిన తర్వాత ప్లస్ సైన్ క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. ఎక్కడైతే మీ చూడండి గాలరీ ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటో లొకేషన్కి వెళ్ళిపోండి. ఫోటో లొకేషన్కి వెళ్ళిపోయినాక ఏం చేస్తారంటే ఫోటో క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా థర్డ్ ప్లస్ సైన్ కనిపిస్తుందా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే మళ్ళీ డిలీట్ పేక్ అనేది 3 డాట్స్ అనిపిస్తున్నా రౌండ్ సెట్ సర్కిల్లా 3 డాట్స్ క్లిక్ చేయండి. తర్వాత ఈ ఐకాన్ కనిపిస్తుంది ఫిల్ కాబోల్ ఏరియా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే మాకు మళ్ళీ రైట్ ఆరో కనిపిస్తుంది ఐకాన్, రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. కరెక్ట్ బిట్ మాస్టర్ వచ్చేసేయండి. ఈ ఐకాన్ కనిపిస్తుంది 4th ఐకాన్, ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే బిట్ మాస్టర్ వచ్చేసేయండి. ప్లస్ అని క్లిక్ చేసుకోండి. మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కాంపోజ్ ఏరియా క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. 4th ఐకాన్ కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీరు మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, మొత్తం బిట్ మార్క్స్ వరకు స్టెప్ బై స్టెప్ ఇమేజ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మొత్తం బిట్ మార్క్స్ వరకు ఏం చేశానంటే మొత్తం బిట్ మార్క్స్ నేను ఇమేజెస్ యాడ్ చేశాను. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మొత్తం బిట్ మార్క్స్ ఈ విధంగా చూడండి లాస్ట్ ట్రాక్ పడుతుంది నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లాస్ట్ ఇమేజ్ కూడా ఈ విధంగా బిట్ మార్క్స్ మీకు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఈ బిట్ మార్క్స్ యాడ్ చేసుకోవాలా ఇక్కడ చూడండి. బిట్ మార్క్స్ యాడ్ చేసుకోకపోతే బిట్ మార్క్స్ మొత్తానికి షేక్ అవుట్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసి ఒకటి మనకు బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ అవుట్ పీస్ ఛానల్ ఇచ్చాను, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి. చూడండి నాకు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. కింద ఎఫర్ట్స్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. తర్వాత డాట్స్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత కాపీ ఎఫర్ట్ కనిపిస్తుంది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన ఏం చేస్తున్నారు బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తున్నాను మీకు ఎఫర్ట్ అని చెప్తాను, అదేవిధంగా పేస్ట్ చేసుకోండి. మీరు ఈ ఎఫర్ట్ అంటే ఫస్ట్ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. ఇమేజ్లోకి ఇచ్చేయండి, ఎఫర్ట్లు ఇచ్చేయండి, డాట్లు ఇచ్చేయండి, పేస్ట్ ఎఫర్ట్లు ఇచ్చేయండి. ఈ విధంగా ఏం చేస్తారంటే ఎఫర్ట్ పేస్ట్ చేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే 2 ఇమేజ్ వదిలిపెట్టండి. మళ్ళీ 3 ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఒక ఇమేజ్కి పేస్ట్ చేస్తూ 2 ఇమేజ్ మధ్యలో ఇలా 2 ఇమేజ్ వదిలిపెట్టండి. 2 ఇమేజ్ ఒక ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, మధ్యలో ఒక ఫస్ట్ ఇమేజ్ పేస్ట్ చేస్తున్నాను, సెకండ్ ఇమేజ్కి మధ్యలో 2 ఇమేజ్ వదిలిపెడుతున్నాను. ఈ విధంగా మీరు ఏం చేస్తున్నట్టు ఒక ఇమేజ్ పేస్ట్ చేస్తూ 2 ఇమేజ్కు ఒక ఇమేజ్ పేస్ట్ చేస్తూ 2 ఇమేజ్ ఇట్లా వదిలిపెట్టుకోండి. మీరు పేస్ట్ చేస్తే ఏం చేస్తున్నట్టు బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ ఉంది కదా,
సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇమెయిల్ ఇచ్చేయండి, ఎఫెక్ట్లు ఇచ్చేయండి, డాట్లు ఇచ్చేయండి, కాపీ ఎఫెక్ట్ ఇచ్చేయండి. ఈ విధంగా కాపీ చేసుకున్నారు కదా. బ్యాక్ వచ్చి బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎఫెక్ట్ అంటే మధ్యలో 2 ఇమేజ్ వదిలిపెట్టాము కదా. 2 ఇమేజ్ల మధ్యలో ఒక ఇమేజ్ వస్తుంది కదా, ఆ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. ఇలా ఇమెయిల్కి ఇచ్చేయండి, ఎఫెక్ట్లు ఇచ్చేయండి, డాట్లు ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్లు ఇచ్చేయండి. జాగ్రత్త చూడండి, మనం ఫస్ట్ ఒక ఇమేజ్కి ఆల్రెడీ ఒక ఎఫెక్ట్ పేస్ట్ చేసాం కదా, అండ్ 2 ఇమేజ్ వదిలిపెట్టాము. ఆ 2 ఇమేజ్లో మనకు మధ్యలో ఒక ఇమేజ్ వస్తుంది కదా, ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి. ఇలా మీరు చూడండి, నేను ఎలా పేస్ట్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా అదే విధంగా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక ఎఫెక్ట్ పేస్ట్ చేస్తాను, మధ్యలో ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎఫెక్ట్ అంటే పేస్ట్ చేశాను నేను. పేస్ట్ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ కొంచెం షేప్ అవుట్ ఓపెన్ చేసుకోండి. థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ ఉంది, కాపీ చేసుకోండి. ఇమేజ్కి ఇచ్చేయండి, ఎఫెక్ట్లు ఇచ్చేయండి, డాట్లు ఇచ్చేయండి, కాపీ ఎఫెక్ట్లు ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. బిట్ మార్క్ వచ్చి ఓపెన్ చేయండి. మధ్యలో అదే 2 ఇమేజ్ ఎఫెక్ట్కు 2 ఇమేజ్ పేస్ట్ చేయడం కదా, ఇంకోటి ఇమేజ్ మిగులుతుంది కదా, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్కి ఇచ్చేయండి, ఎఫెక్ట్లు ఇచ్చేయండి, డాట్లు ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్లు ఇచ్చేయండి. ఈ విధంగా ఏం చేస్తారంటే ఎఫెక్ట్ అంటే పేస్ట్ చేసుకోండి మీరు. చూడండి ఫ్రెండ్, ఎఫెక్ట్ పేస్ట్ చేయని ఒక టెంప్లెట్ వీడియో ఇచ్చాను ఆల్రెడీ డిస్క్రిప్షన్ బాక్స్లో, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఏం చేస్తారంటే మనకు కరెక్ట్ ఇక్కడ చూడండి, మనకు 0333 సెకండ్కి వచ్చేసేయండి. వచ్చిన ప్లస్ యాంగిల్ ఇచ్చేయండి, మీడియాకి ఇచ్చేయండి. ఇక్కడ మీ గ్యాలరీలో అది టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారు, ఆ టెంప్లెట్ వీడియో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైతే ఫైల్ లొకేషన్లో టెంప్లెట్ వీడియో ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే ప్లస్ యాంగిల్ ఇచ్చుకోండి. క్లిక్ చేస్తే కరెక్ట్ ఈ విధంగా టెంప్లెట్ వీడియో వస్తుంది చూడండి. మీకు ఇది చూడండి, మనకు ఈ విధంగా టెంప్లెట్ వీడియో వస్తుంది చూడండి. ఇక్కడ మాకు మొత్తం ఎండ్ వరకు వస్తుంది కరెక్ట్. ఇది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది, ఏం చేస్తారంటే మాకు కరెక్ట్ ఇమేజ్ దగ్గర వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇమేజ్ దగ్గర కట్ చేసుకుంటే ఏం చేస్తారంటే మళ్ళీ ఏం చేస్తారు టెంప్లెట్ వీడియో క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లైండింగ్ అండ్ ఆపర్చునిటీ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ లైట్ ఉంది కదా సెకండ్ వన్, క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్ అండ్ యాడ్ వస్తుంది, మీకు స్క్రీన్ మీద చూడండి. ఇలా ఏదో ఎఫెక్ట్ యాడ్ వస్తుంది మనకు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడితో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ప్లస్ మళ్ళీ ఏం చేస్తాను టెటిపిక్ ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ మీకు 1080లో ఎక్స్పోర్ట్ కాకపోతే 720లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో అన్ని ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.